అరకిలో గుంటూరు కారం అందుకొని వచ్చేసిన. ఇక మాకు దగ్గర పట్ల మంచి దుకాణం ఉన్నది, కల్తీ గిల్తీ లేకుండా, ఎక్కువ పైసలు గుంజకుండా బరాబరు తీసుకుంటాడు. అందుకు వచ్చింది నా కథ. ఇక కొలితే పోసిన, ఈ కారం టేస్ట్ ఎరికే కదా, కప్పున్నర పోయాల్సింది, ఇక కప్పే పోసిన. దాని తర్వాత మంచిగా దాని అంతా నేనే ఆవపిండి పోసేసిన, అయిందని ఎల్లిపాయలు వేసేసిన, ఇక దాని తర్వాత ఇక ఉప్పు వేసేసినాము. ఇక ఈ అన్నిటికంటే ముందు మార్కెట్లో గురికిన మా ఆయన నేను మంచిగా చెట్టు మీద మామిడికాయలని తెంపి మార్కెట్లో పోయి కొట్టించుకొచ్చినాం. మరి కొట్టించుకొచ్చినాక ఇక నేను నా మొగుడు నా పిల్లలందరూ కూర్చొని ఆడుతూ పాడుతూ మంచిగా మామిడికాయ వక్కల దుమ్ము ధూళి గింతంత తడి ఏం లేకుండా మంచిగా తుడుస్తూ ఉన్నాం. పండు పండు కాయలేస్తే మంచిగా తింటూ ఉండరు. ఇక అవన్నీ అయిన తర్వాత ఇక ఇట్లా ఇవి మాలు మసాలాలు అన్ని వేసి క్యాను బంద్ చేసి కలుపుతూ ఉంటే గక్కనే ఉన్నది నిజంగానే. మరి ఇది కారపొడి గింతంత గాలి లేచిన కథం ఇక ముఖం మీద పడ్డదంటే అప్పటికే మస్తు ఆ ఘాటుకి మొస మరుగుతలేదు. ఇక మధ్యలో మధ్యలో కప్పులతోని నూనె పోసుకుంటూ 3 కటోర్లు అయినాయి ఆ గిన్నెతోని నాకు 3 సార్లు నూనె పోసుకుంటూ ఇక కలుపుతూ ఉంటే చూడలేని ఆ సామిరంగా ఒక్కడ అటు ఇటు పోసుకుపోయి మంటలు మండుతూ ఉంటే చేతులు సలసల మసులుతున్నాయి. మరో బాబురే అని అనిపించింది నాకైతే మాత్రం. కానీ ఇక పెట్టాలి కదా మరి, ఇక పచ్చడి పెట్టకపోతే ఎట్లుండో చెప్పులు గవిడికి భయపడితే. కానీ ఇక ఎప్పుడు పెట్టలేదు కాబట్టి బరాబర్ అన్ని కొలతల ప్రకారం తీసుకొని ఇక ముచ్చట్లు పెట్టుకుంటూ ఇక అన్ని కలిపి పక్క చూసుకునేసరికి ఎంత చిట పెడుతుందంటే ఒక చేయి ఇంకో చేయిని ముట్టుకుంటే కూడా మరి ఎంత ఓకారం వచ్చినట్టు అయిపోయింది పేయంతో మాత్రం. కానీ దుమ్గామ్గా ఇందులో నైట్ అయితే మాత్రం. కానీ వీలైనంత వరకు వక్కలకు ఈ మనం వేసిన ఉప్పు కారం ఆవపిండి ఇవన్నీ ఉన్నాయి కదా, నూనె బరాబరుగా మంచిగా కలిపేటట్టుగా చాలా సేపు అయితే కలుపుకుంటూనే ఉండాలి. ఇక బుద్ధం అంతసేపు కలిపితే మరి మంచిగా అవుతుందో కాదో నాకే దొరకలేదు కదా, ఇంత ముందుకైతే పెట్టలేదు నేను. ఇక దాని తర్వాత దానికంటే ముందే బజార్లో జాడి కొనుకొచ్చిన, అద్దం జాడి నింపేసి క్లాత్ మంచిగా బిరుగ్గా కట్టేసిన, మూత పెట్టేసిన. మళ్ళీ 3 రోజులైనాక చూద్దాం ఎట్లుందో సంగతి.